కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు విషయంలో వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుసార్లు వాద్రాను విచారించిన ఈడీ ఎట్టకేలకు ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2008లో గురుగ్రామ్లోని సిఖోపూర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జిషీట్ దాఖలైంది. మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 56 ఏళ్ల రాబర్ట్ వాద్రాపై ఒక క్రిమినల్ కేసులో ఒక దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. హర్యానాలోని మనేసర్ షికోపూర్లో వివాదాస్పద భూదందా కేసుకు సంబంధించిన ఈ ఛార్జిషీట్లో పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లు కూడా ఉన్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ నిబంధనల కింద రాబర్ట్ వాద్రాతో పాటు మరికొందరిపై స్థానిక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 37.6 కోట్ల రూపాయల విలువైన 43 ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కేసులో ఏప్రిల్ 8న వాద్రాకు ఈడీ తొలిసారి సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమయంలో విచారణకు హాజరు కాలేనని పేర్కొంటూ మరో తేదీని కోరారు. ఏప్రిల్ 15న వాద్రా విచారణకు హాజరయ్యారు. ఫిబ్రవరిలో గురుగ్రామ్లోని షికోపూర్లో వాద్రా గతంలో డైరెక్టర్గా ఉన్న స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ నిర్వహించిన భూదందాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు నమోదైంది. షికోపూర్లో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ 7.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ సమయంలో హర్యానాలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 4 ఏళ్ల తర్వాత 2012 సెప్టెంబర్లో ఈ భూమిని రియల్టీ దిగ్గజం DLF కు 58 కోట్ల రూపాయలకు విక్రయించింది. 2012 అక్టోబర్లో హర్యానా ల్యాండ్ కన్సాలిడేషన్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన IAS అధికారి అశోక్ ఖేమ్కా మ్యుటేషన్ రద్దు చేసి ఈ లావాదేవీని స్టేట్ కన్సాలిడేషన్ చట్టం కొన్ని సంబంధిత ప్రక్రియల ఉల్లంఘనగా వర్గీకరించడంతో ఈ భూ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. స్కైలైట్ హాస్పిటాలిటీ 2008లో 3 ఎకరాల స్థలాన్ని 58 కోట్ల రూపాయలకు DLF కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. సేల్ డీడ్ DLF పేరిట రిజిస్టర్ అయింది. మరోవైపు వాద్రా కుటుంబం మాత్రం మొదటి నుంచి ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేస్తూ వచ్చింది. కేసును ధైర్యంగా ఎదుర్కొంటానని ఒక సందర్భంలో రాబర్ట్ వాద్రా స్వయంగా వెల్లడించారు. తాను గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అదే తాను బీజేపీలో చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు.